నేను ఆ రోజు చాలా వాగ్దానం చేశాను ప్రపంచం తిరిగి. ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ వేర్ వీఆర్ వరీడ్. నౌ హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని అవుట్ సోర్సింగ్ చేసే ఏజెన్సీ పైన దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఊఈసీ అని అడుగుతాను. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్? ఒక నమ్మకాన్ని కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు నీ ఇష్ట ప్రకారం చేస్తే నువ్వు హైదరాబాద్కి అన్యాయం చేస్తున్నావు, అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసి చేయనండి. నేను దాని గురించి మాట్లాడలేదు. నువ్వెవడు ఇక్కడికి రావడానికి? నీకెవడిచ్చాడు ఈ అధికారం? అంటే ఆంధ్రుల యొక్క మనోభావాలతో నువ్వు ఆడుకుంటావా? మా జీవితాలతో నువ్వు ఆడుకుంటావా? మాకు ఆత్మగౌరవం లేదా ఇక్కడ? నేను హైదరాబాద్లో 30 ఏళ్ళు పార్టీ ఉంటే నేను పోతే ఎలక్షన్లకు పోతే ఏం ప్రచారం చేశారు? ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని అడిగారు మీరు. వివరాలవే. నేను ఆంధ్ర వాళ్ళ పరిపాలన కాదు, నా పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. నువ్వు కూడా పార్టీ నుంచే పెరిగావు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నీ ఇష్ట ప్రకారం మాట్లాడావు. ఎన్ని తిట్టకుండా తిట్టావండి ఆంధ్ర వాళ్ళని? మర్చిపోయామని ఆ రోజు కూడా వదిలిపెట్టాం ఇష్టానుసారంగా. 1-2 కదా, అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. కడాన ఉలవచ్చారిని కూడా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. మా దగ్గర పశువులు తింటాయంటే ఎగతాళి చేస్తూ నవ్వుతారు ఆహాహా అని. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకే పని చేశారు, విభజన చేశారు, దానివల్ల దెబ్బతిన్నారు. మీరేం చేస్తున్నారు? విభజన గాయాలపైన కారం వేసి ప్రతిరోజు ఆనందపడుతున్నారు, మీరు ఆనందిస్తున్నారు. ఇంకా మేము ముందుకు పోకూడదని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకు కూడా ఆత్మగౌరవం. రేపు జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం కాదు. కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఈయనల్లా కాదు, నేను రంగంలో దిగుతానని నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అందుకే ఆయన మనుషులు పంపించాడు, టెస్ట్ చేశాడు. వాటర్ టెస్టింగ్ అయిపోయింది, పంపించమన్నా. నేను ఛాలెంజ్ కూడా చేశాను, రేపు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇంకా నీ మనుషులు ఎవరు అందరినీ పంపించు. మీ ఎలక్షన్ ఏంటో తేలుద్దాం. ఇక్కడ ప్రజల సత్తా ఏంటో, నమ్మకాలు ఏంటో అవి కూడా నేను డిసైడ్ చేస్తాను. ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ కావాలా, తెలుగుదేశం కావాలా? నీ 1000 కోట్ల రూపాయల కక్కుర్తిపట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తావా నువ్వు? ఆత్మ గౌరవాన్ని అమ్ముతావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్ని పనులు చేసుకున్నారు మీరు తెలంగాణలో? ఇష్టానుసారంగా నీ పనుల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా? మీ కేసుల కోసం, మీ పనుల కోసం, మీ డబ్బుల కోసం. ప్రజలు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నారా, ఏ సైడ్ ఉన్నారా డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోలేదు, కానీ మన మీదకి వచ్చినప్పుడు మాత్రం క్వశ్చన్ లేదు, రాజీ లేదు, నో కాంప్రమైజ్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. దట్ ఈజ్ మై విశ్వసనీయత. నేను ఎప్పుడు కూడా ఒకరి జోలికి పోను. మన జోలికి వచ్చి హేళనగా మనల్ని చూసినప్పుడు, ఈ రాష్ట్రంలో కావాలని ఇష్ట ప్రకారం చేసినప్పుడు మాత్రం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అది ఏం చేయాలో చేసి చూపిస్తాం. చెప్పాను దేనికోసం, సమస్యలు పరిష్కారం చేసుకుందామని. ఆ రోజు చెప్పాను నేను. ఇప్పుడు మీరేమయ్యారు? సమస్యల పరిష్కారం కోసం కాదు, నీ కేసుల పరిష్కారం కోసం, నీ డబ్బుల కక్కుర్తి కోసం. ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ మాట చెప్పాను. సమస్యల పరిష్కారం చేద్దాం, న్యాయసమ్మతమైన కోరికలన్నీ మాకు రావాల్సిన ఇచ్చేసేయండి. ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా 1-2 కాంప్రమైజ్ కూడా అయ్యాను గుడ్ విల్ కింద. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది, ఆఫీసులన్నీ మన దగ్గర ఉన్నాయి. 1-2 కావాలంటే అనఫిషియల్గా కూడా వదిలిపెట్టాం. ఎందుకు వదిలిపెట్టాం? మిగిలిన సమస్యలు పరిష్కారం చేసి ముందుకు పోతామని. నువ్వు అది బలహీనత కింద తీసుకున్నావు. నీ ఇష్ట ప్రకారం పెత్తందారి వ్యవస్థ నా దగ్గర చూపిస్తున్నావు. అందుకే చెప్తాను, అంటే మనం ఒక పద్ధతి ప్రకారం పోదాం అనుకుంటే నీ ఇష్ట ప్రకారం అది జరగకుండా తిరిగి అణకదొక్కే ధోరణ చేయడం చాలా నీచం, దుర్మార్గం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేయని ఏముందంట్లో అమెజాన్ సర్వర్లో ఏముంది? అక్కడ అమెజాన్ సర్వర్లో మన గవర్నమెంట్ డేటా అంతా కూడా నాకు 5 డేటా సెంటర్లో ఉందనుకుంటా. ఐ థింక్ సో. 5 డేటా సెంటర్ కదా.
పై డేటా సెంటర్లో ఇక్కడ డేటా ఉంటే నువ్వు అమెజాన్కి పోతున్నావు. నేనేం చెప్పాలి ఇంక నీకు? అమెజాన్ డేటాలో ఏముంటుంది? ఇప్పుడు పై డేటా సెంటర్కి వస్తారు రేపు. అదే నేను చెప్పి ఇదే జరుగుతుంది. పార్టీ డేటా క్లౌడ్లో ఉంది. ఆయనే చెప్పాడు కదా, పేపర్లు కూడా వచ్చాయి కదా, ప్రతిపక్షం లేదు నేను వస్తాను తేల్చుకుంటాను అన్నాడు. అందుకే రమ్మంటున్నా. ఆయనే చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అందుకే ఇది అవుతుంది. ఆయన మాత్రం ఏమీ చేయకుండా 80 సీట్లు గెలవాలి, 88 సీట్లు గెలవాలి బెదిరించి. నేను ఇన్ని చేసిన వాడిని కష్టపడితే ఎన్ని సీట్లు గెలవాలండి? 175 గెలవాలి. ఆ రేషియో ప్రకారం అయితే